ఫ్రెండ్స్, ట్రూ బ్యాలెన్స్లో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ట్రూ బ్యాలెన్స్లో పర్సనల్ లోన్ తీసుకోవాలి అంటే మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ శాలరీ స్లిప్స్ కానీ ఏవి కూడా అవసరం లేదు. మీరు స్టూడెంట్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయీస్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే మీరు దీంట్లో పర్సనల్ లోన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. దీనికి కేవలం 5 నిమిషాలలో మీకు లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా లోన్ తీసుకోవాలి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ట్రూ బ్యాలెన్స్ సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ ట్రూ బ్యాలెన్స్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఏ పర్మిషన్లు తీసుకుంటుంది ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. ఐ అగ్రీ కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కన్సెంట్కి సంబంధించి ఐ అగ్రీ ఆల్ అని కనిపిస్తుంది. ఫస్ట్ బాక్స్లో మీరు సెలెక్ట్ చేస్తే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అని సెలెక్ట్ కావడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఐ అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రూ బ్యాలెన్స్కి సంబంధించి ఏ లోన్లు ప్రొవైడ్ చేస్తుందో అన్ని లోన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. క్యాష్ లోన్ కనిపిస్తుంటుంది. క్యాష్ లోన్లో మనకి ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ అనేది మనకు 5,000 నుండి 1 lakh వరకు మనకు అమౌంట్ అనేది క్యాష్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ మనకు 2.4% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. రీపేమెంట్ షెడ్యూల్ అనేది మనమంటే ఈఎంఐ అనేది 3 నెలల నుంచి 6 నెలల వరకు మన ఈఎంఐ అనేది పే చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు అనేది 0% నుండి 15% వరకు ఉంటుంది. తర్వాత ఇమ్మీడియట్గా మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా మనకు ఈ లోన్ అనేది అప్రూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ అయితే మీరు ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆర్ లాగిన్ అని అడుగుతుంది. ఫస్ట్ మనం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్లో కనిపిస్తున్న యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. లోన్ త్రూ ఆర్బీఐ లైసెన్స్డ్ ఎన్బిఎఫ్సి అంటారు. అంటే ఇది ఆర్బీఐ రిజిస్టర్ అయిన యాప్ కాబట్టి మీరు ఇందులో సేఫ్ అండ్ సెక్యూర్ పర్సనల్ లోన్ అనేది మనం ఈజీగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. క్యాష్ లోన్ 5,000 నుంచి 1 lakh వరకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనకు లెవెల్ అప్ లోన్ అనేసి కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఓన్లీ కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు 1,000 రూపీస్ నుండి 5,000 వరకు లోన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇక్కడ లోన్ అయితే అప్లై చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ అంటే మీకు లోన్ ఎంత కావాలి, ఇప్పుడు 1,000 నుంచి 5,000 లోపల కావాలంటే మరి ఓన్లీ ఈకేవైసీ అంటే మనకి లెవెలప్ లోన్ అని తీసుకోవచ్చు. మీకు 5,000 నుంచి 1 lakh వరకు లోన్ కావాలంటే మీరు క్యాష్ లోన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు ఏ ఆప్షన్ మీకు లోన్ ఎంత కావాలనే ఆప్షన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తున్న పర్సన్స్కి 5,000 కంటే ఎక్కువ అమౌంట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ క్యాష్ లోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇవి మనకు 1 lakh వరకు జస్ట్ 5 మినిట్స్లో మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 స్టెప్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఫస్ట్ కేవైసీ డాక్యుమెంట్ అనేది వెరిఫై చేయాలి. తర్వాత లోన్ ఆఫర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇమీడియట్గా అమౌంట్ అనేది మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మీ లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేయాలి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేయాలి. ఓటీపీ అనేది వెరిఫై చేయాలి. ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకుంటుంది. లేదంటే మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోన్ ఆఫర్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ 1 lakh వరకు లోన్ అయితే ఎలిజిబిలిటీ చూపిస్తుంది. ఈ 1 lakh మీరు లోన్ తీసుకున్నట్లయితే 3 months లేదా 6 months ఈఎంఐ టెన్యూర్ అనేది ఉంటుంది. మీరు 3 months సెలెక్ట్ చేసుకున్నట్టు ఎవ్రీ మంత్ ఎంత పే చేయాలని 3 EMIs క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎంత అమౌంట్ కావాలనేది పైన ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము లోన్ అనేది 5,000 అనేది ఎంటర్ చేసినాం కాబట్టి 2.4% ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఈఎంఐ టెన్యూర్ 3 months కావాలంటే 3 months, 6 months కావాలంటే 6 months అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 6 months కావాలి కాబట్టి 6 months అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు 5,000కి 5 EMIs అయితే మనకు 1,007 రూపీస్ ఉంది కాబట్టి 5 EMIs అయితే సరిపోతుంది. కానీ 6th EMI మనకు 994 రూపీస్ అనేది ఉంది కదా. ఈ 994 రూపీస్ ఏంటంటే మనకు ఈ ప్రాసెసింగ్ ఫీ, GST అంటే అలాగే మనకి ఏదైతే ఈ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అయితే దీనికి పడడం జరుగుతుంది. ఇక్కడ మీకు 3 months కావాలంటే 3 months, 6 months కావాలంటే 6 months ఈఎంఐని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. మీరు లోన్ తీసుకున్న పర్పస్ ఏంటి అని అడుగుతుంది. మెడికల్, బిజినెస్, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు ఏ ఆప్షన్ కావాలంటే మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యారిటల్ స్టేటస్ మీరు సింగిల్ మ్యారీడ్ అని అడుగుతుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎడ్యుకేషన్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. మీరు ఏం చదివారు అనేది మీ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఉంటున్న హౌస్ అనేది సెల్ఫ్ ఓనడా, రెంటెడా, లేకపోతే పర్మనెంటెడా ఏది అని అడుగుతుంది. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డూ హ్యావ్ ఏ జాబ్ అని అడుగుతుంది. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్. ఇందులో మీరు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు శాలరీ పర్సన్స్ అయితే మీరు వారికి ఏం వర్క్ చేస్తున్నారు, ఎంత శాలరీ వస్తుంది, ఈ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఏం బిజినెస్ చేస్తున్నారు, మంత్లీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అవి అడుగుతుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరు ఏం చదువుతున్నారు ఏంటి అని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ జస్ట్ సింపుల్గా అయితే ఉంటాయి. ఇప్పుడు నేను లోన్కి అప్లై చేస్తున్న వ్యక్తి శాలరీ పర్సన్స్ కాబట్టి శాలరీ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. రెగ్యులరా, కాంట్రాక్టా, ఫ్రీలాన్సర్ అడుగుతుంది. రెగ్యులర్ ఎంప్లాయ్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని రోజుల నుండి వర్క్ చేస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ లెస్ దాన్ 1 year, 1 to 3 years, మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తుంటే అన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కంపెనీ, మనకు ఏదైతే కంపెనీ ఉంటుందో కంపెనీ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మనకు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాము, బ్యాంకింగ్, ఐటీనా, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ ఏదైతే ఉంటుందో మీరు ఏ దాంట్లో వర్క్ చేస్తుంటే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ టైప్ ఆఫ్ జాబ్ అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాం దానికి రిలేటెడ్ మీరు మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఉన్నారా, ఫైనాన్స్లో ఉన్నారా, మేనేజర్ లెవెల్లో ఉన్నారా, కలెక్షన్ ఏజెంట్గా ఉన్నారా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మంత్లీ శాలరీ ఎంతైతే వస్తుందో అంత శాలరీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు మంత్లీ శాలరీ అనేది ఏ డేట్ రోజు పడుతుంది, ఫస్ట్ పడుతుందా, సెకండ్ పడుతుందా, మీరు మంత్లీ శాలరీ ఏ డేట్ పడితే ఆ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇన్కమ్ అనేది ఏ మోడ్లో రిసీవ్ అవుతుంది అంటే మీకు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందా, లేకపోతే మీకు చెక్ ఇస్తారా, లేకపోతే క్యాష్ ఇస్తారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మన మెయిల్ ఐడి అయితే వెరిఫై చేయాలి. ఇక్కడ మనకు గూగుల్ కనిపిస్తుంది, లేకపోతే డైరెక్ట్ మెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో లాగిన్ అయిన మెయిల్ ఐడీస్ అన్ని కనిపిస్తాయి. ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాగిన్ అయితే కావడం జరుగుతుంది. ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత యువర్ లోన్ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన లోన్ అనేది ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. నోటిఫై మీ వెన్ ఇట్స్ అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యాప్ అనేది మళ్ళీ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. క్యాష్లో నేను ప్రాసెస్ అనేసి రావడం జరిగింది. వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అనేసి ఇట్లా కనిపిస్తుంటుంది. మీరు ఒక 5 or 10 minutes లేదా ఒక ½ an hour వెయిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. యువర్ లోన్ హ్యాస్ బీన్ ప్రీ అప్రూవ్డ్ అనేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు లోన్ అనేది మనం ఎంతైతే అప్లై చేస్తామో అంత లోన్ అనేది అయితే మనకు అప్రూవ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ సీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ ఒక సెల్ఫీ వెరిఫికేషన్ పర్పస్ సెల్ఫీ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్స్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ చేసి టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు కెమెరా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఈ కెమెరా పర్మిషన్స్ అనేవి అలో చేయండి. క్యాప్చర్ నవ్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ మీ సెల్ఫీ ఫోటో అనేది తీసుకోవాలి. సెల్ఫీ ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కంగ్రాచులేషన్స్ యువర్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకు సీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు నేను 3 months ఈఎంఐ షెడ్యూల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి రీపేమెంట్ అనేది 5,000 సెలెక్ట్ చేసుకున్నా ఎవ్రీ మంత్ ఎంత పే చేయాలని మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అమౌంట్ పక్కన ఒక యారో మార్క్ కనిపిస్తుంది. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు దేనికి ఎంత అమౌంట్ పడింది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే మనకు మనం 5,000 లోన్ తీసుకున్నట్లయితే మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఆ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు అలాగే ఇంట్రెస్ట్ ఎంత ఉంది, తర్వాత ప్రాసెసింగ్ ఫీ జిఎస్టీ అనేది మనకు 380 రూపీస్ ఉంది. టోటల్గా మనకి ఈ అమౌంట్ అంతా కలిపి మనకి ఈఎంఐస్లో అయితే వాళ్ళు అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇట్లాంటి చెక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించి బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్లో టిక్ మార్క్ చేసి తర్వాత అగ్రీ అండ్ ప్రోసెస్ అనేది కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. రిసీవ్ మనీ అని కనిపిస్తుంది కదా, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయంటారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి మీకు అమౌంట్ అనేది రిసీవ్ అయితే కావడం జరుగుతుంది. అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓకే చేసిన వెంటనే మనకు 1 రూపీ అనేది మన అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే కావడం జరుగుతుంది. సెండింగ్ టు యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. అమౌంట్ అనేది ఇమ్మీడియట్గా 5 or 10 minutesలోనే మీకు మీ బ్యాంక్ అకౌంట్లో అయితే లోన్ అమౌంట్ అయితే ఈజీగా అయితే రావడం జరుగుతుంది. అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ లోన్
డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్ అనేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఓకే థ్యాంక్స్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు రీపేమెంట్కి సంబంధించి ఇక్కడ రీపే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనము రీపే అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనము ఎప్పుడైతే మనకు మంత్లీ ఉంటుందో ఈఎంఐ అనేది ఆటోమేటిక్గా మీకు డేట్ కనిపిస్తుంది. ఈ డేట్ రోజు మీరు ఈఎంఐ అనేది పే చేసుకున్నట్లయితే మీకు 3 months మీరు ఎన్ని మంత్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని మంత్స్లో ఈఎంఐ అనేది మనకు క్లియర్ అయితే కావడం జరుగుతుంది. ఇన్ కేసు ఈ లోన్ అంతా క్లియర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ మీకు లోన్ అనేది ఎక్కువ ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ట్రూ బ్యాలెన్స్లో పర్సనల్ లోన్కి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంటనే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.